నేను సరదాగే నెత్తిపాలు కొట్టేటోడిని నువ్వు కొట్లాడదామంటున్నావు. చూసుకో మళ్ళా తొక్కిచ్చేద్దాం. ఒక బిల్డింగ్ లేపేయాలి. ఒకటే బుల్లెట్. ఎక్స్పెక్టేషన్స్ కేం తగ్గడో నా కొడుకు. సంపాదించే దానికంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇవి ఎప్పుడు ఉండేవేగా. పట్టండి. లంచం ఎవరు తీసుకోమన్నారు? గిఫ్ట్ అనుకోండి. పెళ్ళాన్ని చంపిన మొగుడిగా చరిత్రలో నా పేరు నిలిచిపోయే అవకాశం నాకివ్వకు. నాకు ఇవ్వకండి. మొగుళ్ళు మా వల్ల కాదు అంటారు. పెళ్ళాలి, పట్టాలి. నేను నెల తప్పాను. శ్రీరామ్ మంచి ఆటగాడే. నువ్వు నన్ను బతకనిచ్చేలా లేవే. ప్రసాదు కారుకి తవ్వలేదా? వెళ్ళండి, లేకపోతే అది మీ మీద ఎక్కెట్టుంది. కావాలంటే డిక్కీలో కూడా పెట్టచ్చు. ఇది మర్డర్ కదా? మీ ఫ్యామిలీ క్రిమినల్ ఫ్యామిలీ కదా? మాది కళాకారుల ఫ్యామిలీ అండి. ఎవరన్నా తగులుకున్నారంటే మేము అలాగే ఇన్వాల్వ్ అయిపోతామండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేసేంత కరేజ్ నాకు లేదు సార్. నా కొడుకేం విలన్ కాదు. కరెక్టే, వాడు ఆకురౌడి. మెయిన్ విలన్ నువ్వే కదా. చూడటానికి మంచిగా చిన్న ఫ్యామిలీలా ఉన్నారు. మీ ఒరిజినల్ నాకు మాత్రమే తెలుసు. అనగనగా ఒక పంచాయతీ సెక్రటరీ పేరు శ్రీరామ్. ఒక్కడ ఒప్పుకోపోయిన సంతకం పెట్టినా. నీతి నిజాయితీ అని నాకు బాగా కావాల్సిన వాళ్ళే. భర్తకు తగ్గ భార్య ఉత్తర. అతను ఎవరో డబ్బులు ఇస్తానంటే వద్దన్నారంట. లంచం తీసుకోవటం నేరమే. తండ్రి మాట దాటని కొడుకు. దీపాలు వస్తుంది కదా, టపాసులు కొట్టావా? పిలుస్తూ పెద్ద సౌండ్ రావాలి. మన బీచ్ చివరన పెద్ద ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దాన్ని పేల్చేయి. వెళ్ళి పేల్చేస్తాను. మనీ ప్లాంట్ పక్కింట్లోంచి కొట్టేశాను. చెప్పరా? సరేపా. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. వాడు నువ్వు అనుకున్నంత శుద్ధపోసేం కాదు. ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు నా. శవాన్ని పడేయడానికి ప్లేస్ చూసారా? మా దగ్గర గన్ ఉంది. ఒకటే బుల్లెట్. ఒక ఫ్యామిలీ ఇంత భయంకరంగా ఉంటుందని మొదటిసారి మిమ్మల్ని చూసిన తర్వాతనే తెలిసింది. ఇంత జరిగినా మీ బుర్ర బాగానే పనిచేస్తుంది. క్రిమినల్స్ తో ఉన్నా కదా. పండగ ముందు వెళ్తే పండగకి వెళ్ళినట్టు కానీ పండగ తర్వాత వెళ్ళడం ఏంటి? ఖచ్చితంగా శ్రీరామ్ గాడే ఏదో చేస్తున్నాడు. పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ మీద డౌట్ వస్తుంది. దీనికోసం క్రైమ్ సీన్కి వచ్చినారా? ఎవరండి? పోలీసులు. ఎక్కడో డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి బాబాయ్. పంచాయతీ సెక్రటరీ శ్రీరామ్ స్పీకింగ్. క్రిమినల్ శ్రీరామ్ కు ఫోన్ ఇస్తారా? బాడీని స్ట్రైట్ గా పెట్టి 120 స్పీడ్ లో తొక్కేయాలి. పిచ్చికి పిచ్చిపోవాలి. ఓకేనా?